వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఆర్మీ జవాన్ పగడాల రవి అదృశ్యమైనేటికి 36 రోజులు గడుస్తున్నా ఇంతవరకు అతని ఆచూకీ లేదు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ కుటుంబ సభ్యులు తిరగని చోటు లేదు. ఎమ్మెల్యేని కలిచారు, రకరకాలుగా పోలీస్ అధికారుల వద్దకు వెళ్ళి వాళ్ళ గోడును వినిపిస్తున్నారు. అయితే ఈరోజు వింజమూరులో ఒక కార్యక్రమానికి వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి మన నెల్లూరు ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడుని కూడా కలవడం జరిగింది. వెంకయ్య నాయుడు దీన్ని ఇంతకు ముందు నుంచే ఆయన స్పందించడం జరిగింది, వీళ్లకు ధైర్యం చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈరోజు వెంకయ్య నాయుడిని కూడా కలవడం జరిగింది. అయితే వెంకయ్య నాయుడు కూడా వీళ్లకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పగడాల రవి సతీమణి ఉన్న ఆమెతో మాట్లాడదాం. మా వెంకయ్య నాయుడు కలిచారు, ఎలాంటి భరోసా ఇచ్చారు, మీకు ఎలాంటి నమ్మకం? నమస్తే సార్. సార్ నిన్న నిన్నటి నుంచి మేము చూస్తున్నాము. అంటే ఫస్ట్ సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. కానీ నిన్న కూడా బీఆర్ఓ హెడ్ క్వార్టర్‌కి పెట్టడం జరిగింది. ఇప్పుడు మాకు భరోసా ఖచ్చితంగా మేము చూస్తాము అని చెప్పారు సార్. సార్ వ సార్ సార్ మీద మాకు నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా సార్ వాళ్ళే మాకు వెతికి పెడతారని. అదేవిధంగా 15 మంది పోలీసును కూడా ఈరోజు పంపించారంటున్నారు. అది మీకు తెలుసా? సార్ మాకు నైటు తెలిసింది సార్. పంపిస్తున్నారని తెలిసింది. అంటే బెంగుళూరు వెళ్తున్నారా? లేదా భద్రకు వెళ్తున్నారా అన్న విషయం మాకు తెలీదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం తెలిసింది సార్. బెంగుళూరు వెళ్లారని తెలిసింది సార్. ఒకటి అంటే ప్రధానంగా మీకు ల్యాండ్ గొడవ ఒకటి ఉంది ఊళ్ళో. అసలు ల్యాండ్ గొడవ ఏంటి? మీకు అనుమానాలు ఏమిటి? సార్ ల్యాండ్ గొడవ అంటే సార్ నేను ఫస్ట్ టైం కూడా చెప్పాను సార్. ల్యాండ్ అంటే అక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వరకుంటపాడు మండలం అనేది చాలా పేదరికంలో ఉండే మండలం సార్. అక్కడ తోటలచెరువుపల్లిలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఊరి మొత్తానికి సార్. అంటే ఒకరికని ఏం లేదు సార్. కొందరికి 2 ఎకరాలు అట్లా ఎవరికి అలా వచ్చేసినాయి సార్. అంటే అప్లికేషన్ పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆ సార్ ఉన్నప్పుడు ఇచ్చారు సార్. అవి 17 సంవత్సరాలు జరిగింది సార్. ఇప్పుడు ప్రెజెంట్‌గా వచ్చి ఇప్పుడు వాళ్ళు మీకు మిలిటరీ కోటాలో ఇచ్చారా? లేదంటే మామూలుగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తరపున ఇచ్చారా? ప్రభుత్వం తరపున ఇచ్చారు సార్. 2 ఎకరాలు. 4 ఆ, 4 ఎకరాలు సార్. ఆ. అది ఇప్పుడు అదే తోటలచెరువుపల్లికి సంబంధించిన వ్యక్తి మీకు ఎలా వచ్చింది అనే విషయం మీద ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరిగింది సార్. ఈ మా భర్త రవి డ్యూటీలో ఉన్నప్పుడు మార్నింగ్ ఏ టైం అయినా గానీ ఫోన్ చేయటం, ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరిగింది సార్. అతను మిలిటరీలో పనిచేసి వచ్చాడా? తను మిలిటరీనా, నేవీనా అనేది కన్ఫామ్‌గా తెలీదు సార్. అయితే వర్క్ అయితే చేస్తున్నాడు. తను కూడా గవర్నమెంట్ జాబ్‌లో వర్క్ చేస్తున్నాడు. ఓహ్! అంటే అతను ఏమన్నాడంటే మా భర్త అనేదేమంటే ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే. ఓకే. మీ ల్యాండ్ అయితే మీకొస్తే తీసుకోండి అని అంటున్నారు సార్. తన ల్యాండ్ కానప్పుడు తనెందుకంత ఇబ్బంది పెట్టాలి సార్? తన ల్యాండ్ అయితే కాదు సార్. తన ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఇవ్వదు కదా సార్ మాకి. తను అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను ఆ విషయమే పోలీసు వాళ్ళకి చెప్పాను సార్. ఈ విషయం గురించి అతనితోటి మాట్లాడండి, ఎంక్వైరీ చేయండి. ఎందుకంత టార్చర్ చేసినట్టు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీ యూనిట్ తెలుసు, ఆఫీస్ తెలుసు, అన్నీ ఇలా తనని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు గదా! అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసి వేధించేవాడా? అవును సార్. ఆ విషయం మాతో చెప్పేవాడు సార్. యూనిట్ అంటే బ్లాక్ అవును సార్. ఇట్లా ఫోన్ చేస్తున్నాడు, ఇట్లా వివరాలన్నీ తెలుసని అంటున్నాడు, ఎంఆర్ఓకి అర్జీ ఇస్తానంటున్నాడు అని మాతో చెప్పేవాడు సార్. ఎక్కువగా ఆ విషయంలో టార్చర్‌లాగా పెట్టేవాడు సార్. అక్కడ హెడ్ ఆఫీస్‌లో కూడా కంప్లెయింట్ చేస్తానని బెదిరించాడు ఇది అదంట. అవును సార్. అంటే కంప్లెయింట్ అంటే ఆహ్, ఆ ఆఫీసర్‌కి చెప్పడం జరుగుతుందని అన్నట్టు చెప్పాడు సార్. నేను చెప్పాను సార్, చెప్పండి మనమేం తప్పు చేయలేదు కదా! మన జాబ్ మనది. మనకు గవర్నమెంట్ ఇచ్చింది. మనం ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎవరి ల్యాండ్ కాదది. వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్ళ పేపర్స్ ఉండని, ఇంకేమన్నా ఉండని తీసేసుకోమనండి అని నేను గూడా గట్టిగానే చెప్పాను సార్. కానీ ఆ అబ్బాయి ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరిగింది సార్. అంటే అంటే తనకు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు
అడిగి ఉంటే మేము కూర్చొని మాట్లాడుకోవడమో ఏదైనా జరిగేది సార్. డ్యూటీకి వెళ్ళిన తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు ఏ టైం అంటే డే టైం అయినా, నైట్ టైం అయినా ఫోన్ చేయటం కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగినది సార్. దానివల్ల అనుమానం. దానివల్ల ఏమన్నా అనుమానం అయితే ఉంది సార్. తను మేమేమంటున్నామంటే సార్, రవి అంటే మా హస్బెండ్ ఫోను ఎవరైనా ట్రాప్ చేశారా? ఆ విషయం మీద గూడా అంటే ఎవరైనా ట్రాప్ చేసుంటే ఏమన్నా జరిగిందా? ఆ విషయం మీద గూడా పోలీస్ వాళ్ళని చూడమని అడుగుతున్నాను సార్. ఇట్లా ఫోన్ సిగ్నలు మేము 3 డేస్ ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయే ముందు వాట్సాప్ ఓపెన్ అయ్యింది. ఆ విషయం గూడా కొంచెం చూడమని పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒకటి రవి జాబ్‌లో ఉన్నప్పుడు డైలీ మీతో ఫోన్‌లో మాట్లాడతాడా? లేదంటే నెలకొకసారి అతనికి ఇష్టమైనప్పుడు చేసేవాడా? సార్. ఆ! సార్ తను గంట గంటకి ఫోన్ చేస్తాడు సార్. ఆ! మాతోటి ఎక్కువ టైం పెట్టారు. చేస్తాడు సార్. గంట గంటకి తిన్నారా? ఏం చేస్తున్నారు? పిల్లలు స్కూల్‌కెళ్లారా? వచ్చారా? హోంవర్క్ రాసారా? పిల్లల గురించి ఎక్కువ మాకు ఎక్కువ టైం మాకే ఎక్కువ చేస్తాడు సార్. మాకి, వాళ్ళ సిస్టర్‌కి సార్. ఎక్కువ టైం చేసి మాట్లాడడం. తను అంటే డ్యూటీలో జరిగిన విషయాలు ఏవైనా ఉన్నాం అన్నీ మాతో కష్టాలు, నష్టాలు మొత్తం చెప్తుంటాడు. చెప్పుకునేవాడు సార్. హ్మ్. ప్రతి విషయం తనదేం దాచుకునేవాడు కాదు సార్. మాతో చెప్పుకునేవాడు. చివరిసారిగా మీతో ఏం మాట్లాడాడు? మీరెప్పుడు మాట్లాడారు? సార్ చివరిసారిగా అంటే ట్రైనే సార్. ట్రైన్‌లో ఎక్కిన అంటే ట్రైన్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తానన్నాడు సార్. అంటే రిజర్వేషన్ టికెట్ లేనందున తనకి చేయడానికి వీలు లేనట్టు అనిపించింది. నేనే చేశాను సార్. 3కి ట్రైన్ అన్నాడు కదా! ఇంకా ఫోన్ చేయలేదేంటనేసి నేనే ఫోన్ చేశాను సార్. అప్పుడు 19వ తారీఖు సార్ జూలై టీసీ సార్ వస్తున్నారు మళ్ళీ చేస్తాను. ఆ ఒక్క మాటే సార్ మాట్లాడిన తర్వాత ఏమీ లేదు. అంతే సార్. తర్వాత తర్వాత నేను ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు సార్. అంతే సార్. చివరిగా వెంకయ్య నాయుడు గారు మీద మీకు నమ్మకంతో ఉన్నారు. సార్ ఫస్ట్ టైం మా న్యూస్ చూసి సారే రెస్పాండ్ అయింది. ఫోన్ ఫస్ట్ సార్ ఎవరు కూడా మాకు భరోసాగా మాట్లాడిన వాళ్ళు లేరు. సార్ ఫస్ట్ టైం మాతో మాట్లాడడం జరిగింది. సార్ నేను దీని గురించి మాట్లాడతాను, కనుక్కుంటానని చెప్పడం జరిగింది. గ ఒరిస్సా గవర్నర్‌తో మాట్లాడి మళ్ళీ మాకు కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సారే మమ్మల్ని ఈ కష్టం నుంచి బయట వేస్తారని నమ్మకం ఉంది సార్. అమ్మా మీరు చెప్పండి. అదేవిధంగా రవి తల్లి కొండమ్మ ఉన్నారు. మీరు మీ కొడుకు ఎప్పుడు మాట్లాడారు మీకు? మా కొడుకు 2 రోజులు బయలుదేరతాననంగా 12 గంటల రాత్రి దాకా మాట్లాడాను సారు. ఇంక అదే మాటలు వస్తున్నమ్మా అన్నాడు. అంతే ఏం తెలియలేదు. మాకు ఇప్పుడు నెల 35 రోజుల నుంచి ఏడ్చి మేము ఎట్టయిపోయినాము. నా కొడుకు ఎట్టున్నా అన్నం తినపోతే నా కొడుకే కాకపోతే నిద్రపోతే నా కొడుకే కాకపోతాడు. మాకు అది బోళ్ళు పెట్టి టార్చర్‌కి ఇట్ట అయిపోయినాం. 18 ఏళ్ళ నుంచి నౌకరు చేస్తుంటే ఎందుకు ఇట్ట అయిపోతాడయ్యా? ఎందుకు ఈ పని అవుతాడు? ఎవరు ఇప్పుడు రోజు మీతో మాట్లాడతారా? రోజు ఒక పూట ఆయన మాట్లాడతాడా? నైట్ మాట్లాడతారు సారు. ఆ. నేను పగులు గడ్డికి బడ్డికి పోతా. ఆ. నైట్ మటుకు రోజు మీ మాట్లాడతాడు. ఆరోగ్యం గురించి. నాతో మాట్లాడింది వాడు వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడి నాతో ఒక టయ్యానైనా మాట్లాడతాడు. ఉమ్. ఇప్పుడు 35 రోజుల నుంచి అంటే వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా వెళ్ళిపోవడాలు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు సారు. వాడు పోతున్నాడు వస్తున్నాడు. అయితే పెద్దగా 10 ఏళ్ళ నుంచి రైల్లో రావటంలే. విమానంలోనే వస్తున్నాడు. మా అమ్మ ఉండేది బెంగుళూరులో. ఆమె కాడ దిగేది ఒక రోజు ఉండేది వస్తున్నాడు. ఇట్టాటి మేసి ఎప్పుడు కాలే మాకు. ఎప్పుడు కాక మాకు భయం వేస్తుంది సార్. మా పిల్లోడు ఏమైండో ఎవరు ఏం చేసిండ్రో ఏ దేవుళ్ళ కాడికి పోయినా బంధించిండ్రు, కిడ్నాప్ చేసిండ్రు. బాధల్లో ఉండడు, కష్టాలలో ఉండడు అంటుండ్రు. వాడు కష్టాలలో ఉండి మేము తట్టుకోలేకపోతున్నాం. ఎవరే పట్టలేకపోతున్నారు సారు. ఎవరైనా కానీ వాళ్ళకి పుణ్యం ఉంటుంది. నా బిడ్డ మాకు తెచ్చిచ్చే లేకుండా మేము కూడా ఏం చేసాము? మేమేం తిని బతికాము? వాడు రాకుండా మేము బతకలేము. వాడి కోసమే బతుకుతున్నాం. వాడే సంపాదించి పెడుతుంటే తింటున్నాం. మేమేం చేసి బతకాలా? ఈ పోలీసులు ఇంత దూరం పోయిండ్రు కానీ ఏదన్నా అంత చిన్న గ్రూప్ అన్న తెచ్చిండ్రు సార్. మా వాళ్ళు ఆ వీడియో తీసి ఆడ దిగింది ఎక్కింది అయ్యమ్మ వాళ్ళు మా వాళ్ళు తెచ్చిండ్రు కానీ మీరు పెద్ద పెద్ద పదవిలో ఉన్నోళ్ళు మిమ్మల్ని ఆ ఈడగాలు అవి చూడమంటే ఎందుకు చూడరు? వాళ్ళైనా లోడ్ అయి తీసేసినా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు అడిగితే తీకుంటుంటారా? ఒక్క గ్రూప్ అన్న తెచ్చిండ్రా? వాళ్ళు తెచ్చిందైనా కానీ
ఈడి అయినా తీసుకున్నారా? ఈడి మా వాళ్ళు ఈడి వాళ్ళకి లేదంట. మేము ఊరకు సెల్లులు అయితే పెడతాం, మీకు ఇచ్చేదానికి లే. వాళ్ళు అదైనా కానీ తీసి చూపించండ్రా. ఏమన్నా తీసుకొని వచ్చిండ్రా. మాకు ఖర్చు తప్పితే ఒక్క గ్రూప్ తెచ్చినాము. చాలా ఖర్చు చేసినట్టున్నారుగా. చాలా ఖర్చు అయింది సారు. అన్నీ మేమే పెట్టినాము, తిన్ను ఉన్ను అంతా పెట్టినాము. ఏమన్నా పెట్టినా కానీ ఎవరో ఒకరు వాళ్ళు కష్టాలలో ఉండరు లేని పేదోళ్ళు లేని ఎవరో ఒకరు పెట్టిండ్రులే. పెడితే పెట్టినందుకు ఏమన్నా ఫాయిదా ఉండదా? ఒక్క రవ్వన్నా ఏమన్నా తెచ్చిండ్రా? మేము ఇంత ఖర్చు పెట్టిండ్రు, మీరు ఇది తెచ్చినము అని ఏమన్నా ఉండదా వాళ్ళు? ఉం? ఏం లేదు సారు. ఏ కాడికి ఆ నాయన ఆ వంకాయ దయ వల్ల ఆ నాయన దయ వల్ల నా బిడ్డలు కాపాడితే ఎంత చాలు తండ్రి. ఏడున్నా ఏడ కిడ్నాప్ చేసినా ఏం చేసినా కానీ వాడు లేకుంటే మేము బతకలేము. మేమేం తిని బతికాము. లేకుంటే అంతమంది తెచ్చుకొని తాగి చచ్చిపోవాల్సిందే మేము పిల్లలు తల్లులు. మీరు కొడుకు కోసం నెల రోజుల నుంచి గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారంటగా. తిరుగుతున్నాం సారు. గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాము. ఏడాడ ఫస్ట్ నీళ్ళు చెప్పేవాళ్ళు కాడికి పోతున్నాము, దేవతల కాడికి పోతున్నాము. అంత లెక్కలో తిరిగి ఇదే ప్రకారం ఎవరి కాడికి పోయినా కానీ కిడ్నాప్ చేసిండ్రు, బాధల్లో ఉండడు, కష్టాలలో ఉండడు. నా కొడుకుని ఏం చేసిండ్రు ఏమో. వాళ్ళు ఆ ఫోన్ ఎత్తని ఇద్దరే చేసి ఉంటారయ్యా. ఇద్దరు ఫోన్ ఎత్తలేదంట. వాళ్ళే పాలయ్యిండ్రు. ఆడికి పోయినా కానీ వాళ్ళే వెనుకిడుతున్న వాళ్ళే ఇటు చేసినారు అంటుండ్రు. ఆ దేశం పోతే ఆ దేశంలో ఎవరో మిస్ అయితే ఓయమ్మ రాడమ్మా ఈ చాలా మంది అట్నే మిస్ అయినది అంటారు. మాకు గుండెలు పగిలిపోతున్నాయి నాయన. మా పిల్లలు రాకుండా మేమేం చేసామా, మేమేం తినేమా, ఇది ఏం కరం నాయన. అప్పులు చప్పులు తెచ్చి ఇంత డబ్బులు పెడితే ఏది తెలియకపోయినాయని మేము ఈ రెయ్యి పగులు ఏడిసి ఏడిసి అల్లాడుతూ ఉన్నాము దేవుడికి. ఏ దేవుడు మాకు కనికరం చేయలే. ఇంకా ఆయన దయ వల్ల ఆయన ఏమన్నా చేసేసేయని. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని కలిశారు కదా, ఎట్లా మీకు భరోసా ఇచ్చారా? ఇచ్చిండు సార్. చూస్తున్నామమ్మా అన్నాడు. ఇంక అందరం మాట్లాడడానికి ఆడుంటుంది ఆయనకు. చూస్తామమ్మా చూస్తున్నాం అన్నాడు. ఆయన ఇంత ముందు కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు కదా మీకు. చెప్పిండు, నాకు చెప్పిండంట. చెప్పిండు సార్. ఆయన దయ వల్ల ఎట్నో కట్ట చేసి నా బిడ్డను కాపాడితే అంతే చాలు చాలు. లేకుంటే మేము ఏం దీన్ని బతకాలి సార్. ఒకే కొడుకా? ఇంకొక కొడుకు ఉన్నాడు సార్. ఏం చేయాలో మా దగ్గర నాది అట్ట నాలే. వాళ్ళు బాల కుటుంబం, చిన్న బిడ్డలు, వాళ్ళు ఏమి ఆ పిల్లలు బడిలేక బాను కూడా పోవటం లేదు సార్. పోవటం అందరూ అడుగుతారంట, మీ నాయన్ని కిడ్నాప్ చేసి నన్ను మీ నాయన ఎప్పుడు వచ్చాడు, మీ నాయన లేడని ఏడుచా ఉంటే వాళ్ళు మేము బామని ఏడుచావును సార్. ఇంట్లో నుంచి బయటికి పోవటం లే. ఎంత గదివినా కానీ వాళ్ళు పోవటం మేము బాము. మాకు అందరూ ఎగతాళి చేస్తున్నారు, అందరూ అడుగుతున్నారని. ఏం చేయాలి సార్? మేము ఏమి చెప్పలేకపోతున్నాం నాయన. దమ్మా మాకు ఫస్ట్ నుంచి మాకు ఫోన్ చేసినాడు. వెంకయ్య నాయుడు ఫోన్ చేశారు, మాట్లాడారు. నేనున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పారు. ఇప్పుడు వరకు రెండోసారి వెంకయ్య నాయుడు పంపించారు. 6 మందిని పంపించి చూపించారు. మళ్ళీ ఇప్పుడు కూడా 15 మందిని పంపించారు. ఇక్కడ మేము ఇంజమూరు కాలేజీ దగ్గరికి వచ్చి మాట్లాడాం. వెంకయ్య నాయుడు పిఏ గారు మాకు ఫోన్ చేసి పరామర్శించేదానికి రమ్మని, అమ్మ నేను అంత దూరం రాలేను, మీరు ఒక్కసారి వచ్చిపోండి అమ్మ అంటే మేము ఇక్కడ తీసుకొని వచ్చాను. పాడాల రవి వాళ్ళ మిస్సెస్, అదే మా చెల్లెలు, మా అత్తగారిని తీసుకొచ్చినాము. ప్రజెంట్ ఏంటంటే మాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఒక వెంకయ్య నాయుడు సార్ మీద నమ్మకం. ఎందుకంటే ఫస్ట్ నుంచి వెంకయ్య నాయుడు గారే ఫాలో చేస్తున్నారు ఈ విషయాన్ని. ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక వెంకయ్య నాయుడు వల్లే జరుగుద్దని మా నమ్మకం కూడా. మేము దానికోసమని ఇంత దూరం వచ్చాము. నేను ఎప్పుడు ఎక్కడ తిరిగి ఎరగను. ఇప్పుడు వరకు ప్రస్తుతానికి వచ్చింది వెంకయ్య నాయుడు కోసమే వచ్చాను. నేను రావటం జరిగింది. మాకు వెంకయ్య నాయుడు మీద నమ్మకం ఉంది. వెంకయ్య నాయుడిని కూడా కలవటం జరిగింది. కాకపోతే అక్కడ మాట్లాడేదానికి ఒక 2 నిమిషాలు టైం వచ్చింది. మాట్లాడాము, వచ్చేసాము, డ్యాష్ దిగేసి వచ్చేసాము. మీకేమి ఎటువంటి ఇబ్బంది ఏం లేదమ్మా, నేను చూసుకుంటాను అన్నీ, ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫోన్ కూడా చేస్తున్నాం మేము. ఫస్ట్ నుంచి వాచ్ చేసేది కూడా వెంకయ్య నాయుడు మాత్రమే. ఇప్పుడు వరకు జరిగిందంతా వెంకయ్య నాయుడు వల్లే జరుగుతుంది. ఎంత దూరం పోయినా కానీ రాత్రి 15 మంది టీంను పంపించారు బెంగళూరు. వెంకయ్య నాయుడు వల్లే జరిగింది. అది కూడా మేము వెంకయ్య నాయుడిని నమ్ముతున్నాం. ఇంతవరకు ఎవరిని నమ్మలేదు. ఎవరు మాకు ఇంతవరకు ఏం చేయలేదు. మాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా మాకు వెంకయ్య నాయుడే ఫోన్ చేసి పరామర్శించేది మాట్లాడుతున్నాం. ఫస్ట్ నుంచి కూడా వెంకయ్య నాయుడు వరకే మాకు ఫోన్ చేసింది. సార్ నా పేరు సుబ్రహ్మణ్యం సార్, వల్లభశెట్టి. ఈ పగడాల రవి అనే అబ్బాయి మా బామర్ది అవుతాడు. ఇప్పటికీ 35 రోజులుగా ఆ అబ్బాయి ఆచూకీ తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాం.
మా కుటుంబ సభ్యులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ ఇంతవరకు ఎక్కడ ఆచూకీ తెలియలేదు. ఎందుకని ఆచూకీ కనిపెట్టలేకపోతున్నా మాకు అర్థం కావట్లేదు. ఉరగంటపాడు ఎస్ఐ గారు, మన కావలి ఎస్ఐ గారు ఇద్దరు పోయి కూడా ఇన్ని రోజులు టీమ్‌గా ఏర్పడి అక్కడంతా తిరిగి కూడా ఏమి కనిపెట్టలేకపోయినారు. అందుకని ఈరోజు ఇంజమూరు మన వెంకయ్య నాయుడు గారు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన కాకర్ల సురేష్ గారు అందరూ వస్తున్నారని తెలుసుకొని ఈరోజు ఆ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వెంకయ్య నాయుడుకి ఒక లెటర్ రూపంలో ఇచ్చినాము రాసి. వెంకయ్య నాయుడు కూడా స్పీకర్‌లో మాట్లాడి ఈ విషయం గురించి చెప్పాడు. తర్వాత కూడా సరే అమ్మా, నేను ఈ విషయం మీద ఫాలో చేస్తున్నాము, మీకు భరోసా ఇస్తున్నాను, నేను అదే ప్రయత్నం ఉన్నామని చెప్పారు. ఇంకా అదే సార్ జరిగింది ఇప్పుడు. ఇది పరిస్థితి. ఈరోజు వింజమూరులో వెంకయ్య నాయుడు ఓ ప్రైవేట్ కార్యక్రమంకి హాజరై ఈ కుటుంబాన్ని కూడా అక్కడ రమ్మనడం జరిగింది. అయితే వెంకయ్య నాయుడు ఆ కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా వాళ్లకు ధైర్యం ఇవ్వడం జరిగింది. మేము ప్రత్యేక పోలీసులను కూడా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తాం, ఒరిస్సా గవర్నరు అక్కడ ప్రభుత్వాన్ని కూడా చెప్పి రవి ఆచూకీ కోసం మనము గట్టిగా ప్రయత్నాలు చేస్తామని కూడా వాళ్ళు గట్టిగా అయితే భరోసా, వెంకయ్య నాయుడు గట్టిగా భరోసా అయితే ఇవ్వడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, వింజమూరు నుంచి.